అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు చూద్దాం. శనివారం 21 డిసెంబర్ 24 ప్రజాశక్తి పేపర్లో ఎడతెరిపి లేని వాన 238 ఎకరాల్లో తడిసిన వరి, అన్నదాత అవస్థలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరం కావడంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం సాయంత్రం నుంచి ఎక్కువయ్యాయి. దీంతో జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తద్వారా అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్ గారు 3 రోజుల నుంచి పదే చెప్తున్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి, టార్పాలిన్లను పంపిణీ చేయండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. 1600 టార్పాలిన్ని అందుకోసం ఏర్పాటు చేశారు. అందులో ఈ రోజుకి 800 టార్పాలను మాత్రమే సప్లై చేశారు. మిగతా 800 అధికారుల వద్ద అలాగే ఉన్నాయి. ఇది ప్రజాశక్తి పేపర్లో రాసింది. ఇక సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఏం రాశారో. సాక్షి ముంచెత్తిన వాన, నీట మునిగిన వరి పంట. జిల్లాలో 95,000 ఎకరాల్లో పనల రూపంలో వరి, 1.25 లక్షల ఎకరాల్లో వరి కుప్పల రూపంలోనే పొలాల్లోనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెరిపి ఇవ్వకుండా వాన కురవడంతో పల్లపు పొలాల్లో నీరు చేరింది. 6 గాలం శ్రమించి సాగు చేసిన వరి అపరాల పంటలను ముంచెత్తింది. వరి పనలు నీట మునిగాయి. కొన్ని చోట్ల కుప్పలకు సగం వరకు వర్షపు నీరు చేరింది. రైతు గుండె బరువెక్కుతోంది అని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో రాశారు. ఇలా ఏ పేపర్ చూసుకున్నా రైతుల కష్టానికి సంబంధించి, వరి పొలాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి రాయటం జరిగింది. ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి, అల్పపీడనాలు ఏర్పడతాయి. దానికి ముందు ఆ విషయం అధికారులందరికీ ముందుగానే తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఇదే తంతు. ప్రతి సంవత్సరం రైతు నష్టపోతూనే ఉంటాడు. ధాన్యం తడిసిపోతూనే ఉంటుంది. ధాన్యం రంగు మారుతుంది. రంగు మారిన తర్వాత ధాన్యాన్ని పట్టుకుని వెళ్తే కొనుగోలు చేయరు ఎవరు. తద్వారా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటం, ఇవన్నీ నిత్యకృత్యంగా మారాయి. దీనికి శాశ్వత పరిష్కారం అనేది చూపించరా, ఆలోచించరా? ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రాలు పెట్టి రైతులకు అందుబాటులో అన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్య ఉండదు కదా. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి దయచేసి. ఇకపోతే రెండవది, ప్రయాణికుల భద్రతే ప్రధానం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రవాణా సేవలను సంస్థ అందిస్తోందని, ఆ దిశగా ఉద్యోగులు పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు సూచించారు. విజయనగరం ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 10 సంవత్సరాల బస్సులను జెండా ఊపి తొలుత 10 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 2 బస్సులు విజయనగరం నుంచి శ్రీకాకుళానికి, మిగిలినవి అనకాపల్లి, శ్రీకాకుళం డిపోలకు చెందినవిగా చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం, బస్సులు నిరంతరం ప్రజా రవాణా అంటే సామాన్యులకి ఈ బస్సులే మెయిన్ ప్రజా రవాణా వ్యవస్థ. అది ఈ విషయంలో ఇప్పటికీ తగినంత బస్సులు అనేది వేయటం అనేది వాస్తవం. బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది. వివిధ ప్రాంతాలకి అందుబాటులో బస్సులు లేవు. ఇంకా బస్సులు పెంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో న్యూస్ చూద్దాం. చతికిలబడిన చదువుల విప్లవం. పేద మధ్యతరగతి కుటుంబాలకు అక్కడికి వచ్చిన ఆంగ్ల విద్యా విధానం క్రమేపీ అటకెక్కుతోంది. ట్యాబులు ఊసేయలేదు, ప్యానల్స్ పాడైనా కొత్తవి రావు. మన బడి నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలో కొత్త రూపు. ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వ పథకాలకు శాపం. ఒక్కో పథకాన్ని అటకెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం. ఇది ఈరోజు పేపర్లో వచ్చిన విషయం. ఇందులో మీసాల భూదేవి, వంగపల్లిపేట, చీపురుపల్లి మండలం. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా అమ్మాయి మీసాల పూజిత చీపురుపల్లి జడ్పీ హై స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. గత ఏడాది 8వ తరగతిలో ఉన్నప్పుడు
గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబు బాగానే అక్కడికి వచ్చింది, ఆ ట్యాబ్తో మా అమ్మాయి బాగానే చదువుకుంది అని చెప్పింది. అలాగే జి సుప్రజ 9వ తరగతి విద్యార్థి, విజయనగరం. గత సంవత్సరం అందించినటువంటి ట్యాబ్లు చదువులో మెరుగ్గా రాణించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. బైజూస్ తరగతులను కూడా ఉచితంగా నేర్చుకోగలిగాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. అలాగే ఏడువాక దేవి, చినకండేపల్లి, ఎస్కోట మండలం. నేరుగా మా బ్యాంక్ ఖాతాల్లో గత సంవత్సరం డబ్బులు జమ అయ్యేవి. అమ్మఒడి పథకం కింద పిల్లల చదువులకు ఫీజు బెంగ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. 15,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 6 నెలలైనా వాటికి సంబంధించి మాట్లాడటం లేదు. తక్షణం దీని గురించి ఆలోచించండి అని చెప్పారు. అలాగే ఇంకొకరు ఇజ్జిరోతు లక్ష్మి, గజపతినగరం మండలం. ఆమె సాక్షులు పుస్తకాలు క్రమం తప్పకుండా ఇచ్చేవారు. నా కుమార్తె మనీష 4వ తరగతి చదువుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక బూట్లు, సాక్షులు, పుస్తకాలు, బట్టలు ఇవ్వటం లేదు, మేమే కొనుక్కొని పంపించాల్సి వస్తుందని చెప్పేసి చెప్పింది. ఇది ఏంటండి ఇది? ఒక ప్రభుత్వం మారిన వెంటనే పద్ధతులు మారిపోతాయా, పరిస్థితులు మారిపోతాయా? ఇది సరైనదేనే అనిపిస్తుందా మీకు? ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం మీద కక్షతోటో లేకపోతే ఇంకేదో వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషంతోనో పిల్లల మీద, ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఎట్లాగా? చెయ్యండి, మీ పార్టీలు ఇవి ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని ప్రజల మీద చూపిస్తే ఎట్లాగా?